ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, శుభాకాంక్షల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపగా సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ సందర్భంగా ఇండియన్ రిపోర్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో రైతునగర్లోని వృద్ధాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ఎంతో సాదాసీదాగా కాకుండా సేవాభావంతో నిండిన వాతావరణంలో జరిగింది. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, న్యాయవాది బాబురావు, గోస్పాడు మండల కన్వీనర్ కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాయకులు మాట్లాడుతూ మంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని పురోగతి పథంలో నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రిపోర్టర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలకు, తల్లిదండ్రులకు కొడుకులు పెట్టలేని పరిస్థితుల్లో, ఓడర్లు పెట్టలేని పరిస్థితుల్లో ఇది ఎంతో ఊరటగా ఉంది అనేది కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఎన్నో జరిగి ఇట్లా వృద్ధులను కాపాడేదానికి తన వంతు మేము కూడా గతంలో కూడా సాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే మాకు తోచినది చేసుకుంటూ ముందుకు పోతామని ఈ అవకాశానికి మమ్మల్ని పిలిచినందుకు మాకు కూడా మా తల్లిదండ్రులను చూసి ఆనందపడాల్సినంత గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ వారి మా నాయకుని దృష్టికి తీసుకొచ్చే పరిష్కరించడానికి ముందున్నా అని తెలియజేసినట్టు ఒక మహానాయకుడు నిరంతరము 365 రోజులు మన నంద్యాల నియోజకవర్గంలో పర్యవేక్షిస్తూ ఎక్కడే గాని హైదరాబాద్ లో స్టే ఉండడం గాని నిరంతరము మన మంత్రివర్యులు వారు లేని తరుణంలో కూడా తనయులు ఇద్దరు కూడా నిరంతరం నంద్యాల నియోజకవర్గాన్ని ఎప్పటికెప్పుడు పర్యవేక్షించి సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలు, వార్డు సమస్యలు, ప్రజలు నీటి, సాగునీటి అని మరియు తాగునీటి, ఎలక్ట్రికల్, ఏదైనా పారిశుద్ధ సమస్యలు కానీ ఎప్పటికప్పుడు అక్కడ స్పందించి అధికారులను వేగిరపరిచి వాళ్ళను త్వరగా ఆజ్ఞాపించి వారికి ఎమ్మడే సమస్యలు పరిష్కరించినటువంటి ఒక మహానేతకు మనము అలాంటి తనయుడు, మన పరసారి తనయుడు మన వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య మన చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి వారు అన్ని ప్రోగ్రాములు పక్కన పెట్టి వృద్ధాశ్రమంలోకి వచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ మన రైతు నగరం దగ్గర మన ఓల్డేజ్ హోమ్ లో ప్రతిభ ఓల్డేజ్ హోమ్ ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన మన నారాయణ గారికి, ప్రకాష్ అన్నకి, అట్లానే మన తులసి అన్నకి, బాబురావు గారికి, ఇక్కడ ఏమంటే ఈరోజు మనం 76th బర్త్డే మన చంద్రబాబు నాయుడు గారిది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది ఒక ఓల్డేజ్ హోమ్ లో. ఎందుకంటే వీళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ చాలా మంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, అయితే కూడా వాళ్ళు పేరెంట్స్ ని ఇక్కడ ఓల్డేజ్ హోమ్ లో వదిలేయడం చాలా అంటే బాధాకరం. ఎందుకంటే మనం ఎంతకాలం కానీ పేరెంట్స్ ఉంటేనే పేరెంట్స్ బాగుంటే మనం బాగున్నట్టే. ఇంకా ఈ వయసులో కూడా పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళిపోయినారు పిల్లలు చాలా మంది. చాలా బాధాకరం అండి. ఎందుకంటే పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడ్డారో చిన్నప్పటి నుంచి అది మనకు తెలుసు. మన ఎడ్యుకేషన్ కానీ, ఉద్యోగం కోసం కానీ ప్రతి దానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళు మనం ఒక్కసారి గుర్తించుకోవాలా. మనం ఈ వయసులో వాళ్ళకి మనం తీసుకువచ్చి ఇక్కడ ఓల్డేజ్ హోమ్ లో వదలడం చాలా బాధాకరం. ఎనీహౌ నారాయణ గారికి నేను ధన్యవాదాలు తెలుసు చేసుకోవాలా. ఎందుకంటే ఇవాళ అందరికి ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి అందరికి ఒక ప్లేస్ లో పెట్టి 3 పుట్ల వాళ్ళకి అంటే సహకారం చేసి అట్లాంటి మనుషులు చాలా మంది ముందుకు రావాలా. ఎందుకంటే మనం చూస్తే చాలా బాధాకరం అంటుంది నాకు. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళందరూ ఒక పిల్లలు తోడుగా ఉండాల్సింది, మనోరులు తోడుగా ఉండే వాళ్ళు అంతా ఏమంటే మీరు చూస్తే ఒకసారి చూడండి, వాళ్ళకి చూస్తే బాధ అనిపిస్తుంది. ఎనీవేస్
మన గవర్నమెంట్ తరఫున కానీ మన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరికీ సహకారం చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు.